ఇక్కడ ఈరోజు పోయేది ప్లేస్ పేరు చెప్పురా. మౌంట్ పేరు చెప్పని కూడా వస్తలేదు కదరా కనీసం. మౌంట్ టీ. ఇది ఒక చర్చ్ అంట, ఒక టౌన్ బాపిస్ట్ చర్చ్. హిల్ అనేది పెద్ద చర్చ్ ఇదే. ఇవి నాగాలాండ్ షాపులు అంత వెరైటీగా ఉన్నాయి. ఇదేంటి హోమ్ గార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ ఓకా నాగాలాండ్. మేబీ పైదాకా దారి ఉంది అనుకోండి కింద నుంచి. మేబీ ఇది చెర్రీల్స్ స్కూల్ అనుకుంటా ఈ చిల్డ్రన్స్కి. ప్రస్తుతం బోర్డు మీద ఎల్కేజీ యూకేజీ అని ఉంది. చూడాలి, వెళ్ళేటప్పుడు ఒకవేళ ఆప్షన్ ఉంటే విజిట్ చేసి వెళ్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. బా ఏముందిరా అవి. ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయడానికి సిటీలో కూడా. ఏదో వెల్కమ్ టు మిడ్లాండ్ అంట, ఇంత విలేజ్లోనే ఉంది. ఎంతైనా నా వ్యూకి ఇట్లా చూడాలని. ఇదో కొండ మీద షాపు. అక్కడ చేసి డోర్ బంద్ చేసి పాపం సిగ్గుపడ్డాడు. లోకల్ పీపుల్. బిల్డింగ్స్ ఏమున్నాయిరా, రియల్ ఫ్లోర్స్ అర్థం కాదు, డూప్లికేట్ అర్థం కాదు. అమ్మో, రోడ్లు మాత్రం దారుణంగానే ఉన్నాయి, చూసుకుంటూ పోవాలి. ఇక్కడ వెరైటీ ఉన్నాయి పూలు. క్లీన్నెస్ నెక్స్ట్ గాడ్నెస్. అబ్బో కొటేషన్లు బాగానే పెట్టిరు కదా గట్టిగానే. ఇక్కడ నుంచి మౌంటైన్ స్టార్ట్ అయింది. ఏ కమెంట్లు ఏం చేయకూడదు చూసి. కనిపిస్తుందా? రైట్. ప్రస్తుతానికి అయితే క్యాంపింగ్ పాయింట్ నుంచి 2.5 కిలోమీటర్స్ వచ్చినాం. అయినా కూడా ఇంకా 4 కిలోమీటర్స్ పైకి పోవాలంట. ఇంకా విలేజ్లో ఉన్న ఫారెస్ట్ ఎంటర్ కాలేదంట. జస్ట్ అది ఇంతమంది చూపించిన లొకేషన్ సీనరీ అంట. జస్ట్ పోయిన మా సారు హాయ్ పోలే హాయ్. అంత లోకల్ పీపులే. మౌంటైన్ ఎట్లుంటారేమో రయ్యా, అంత వాన, ప్రాపర్ ఎండ కూడా లేదు. పాప హాయ్ చెప్తుంది, అమ్మాయి కూడా హాయ్ చెప్తుంది రే. ఫ్లవర్స్ మాత్రం అంత స్పెషల్గా ఏం లేవు కానీ అంత రెగ్యులర్గా ఉన్నాయి. ఇవి కూడా చూసినా అనుకుంటా మీరు. ఏం చేస్తారు అక్కడ? పామ్ క్లీన్ చేస్తారు రే. సాంగ్ లేదు, ఇంట్రెస్ట్ అయిన అనుకుంటా. ఇంటర్ కాగానే ఇంత మంచి సీనరీ చూస్తా అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కమెంట్ చేయరు మీరు ఎట్లుంది అది. నేను అది పామే అనుకున్నా కానీ పామ అది ఇంట్రెస్ట్ అని అర్థం కావట్లేదు. చూద్దాం. ఈ ముందర వ్యూ పాయింట్ అంటే ఇక్కడ ఇంత కోల్డ్ ఉంది అనిపిస్తుంది అని చెప్పి స్వెటర్ వేసుకొని వచ్చిన మంచిగా. కానీ ఇలా దరిద్రం ఏంటంటే మొత్తం ఇక్కడ నడుస్తున్నా కొద్ది స్వెట్ తప్ప ఇంకేం వస్తలేదు. సార్ లాగ్ బైట్స్ అడ్వెంచర్స్. లాగ్ బైట్ అడ్వెంచర్స్ సార్. ఇక్కడ ఇంకా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అండ్ అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి. తర్వాత ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ విజిట్ చేద్దాం. లోకల్ పీపుల్ చూస్తారు. కమెంట్ ఇయ్యరు. హాయ్ బోల్ హాయ్ హాయ్. అమ్మో ఇప్పుడు ఆల్మోస్ట్ మనము అక్కడ కింద కనిపిస్తుంది కదా వెనక, ఇందాక చూపించిన చర్చ్ అది. అక్కడ నుంచి మొత్తం క్లైమ్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకెక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందంట. ఇది డిఫరెంట్ ఉంది. ఫ్లవర్స్ బాగున్నాయి వెరైటీగా. ఇంకటి నుంచి ఇంకా జంగల్ స్టార్ట్ అంట. చూడరు అయినా మౌంటైన్ ఎట్లుందో, ఎంత స్లిపరీ. అక్కడ దాకా అలా ఎక్కాలి స్ట్రైట్గా పైకి. ఎన్ని స్లోప్స్ ఉన్నాయి, ఇంకెన్ని మౌంటైన్స్ ఎక్కాలో తెలియదు. బడిమేట్ వీడిని పట్టుకొని ఇప్పుడు ఎక్కాలి. వీడు జేడిగాడు చిన్న పిల్లాడు, నాకన్నా హైట్ ఉంటాడు.
ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడే ఒక 5 minutes బ్రేక్ ఇచ్చారు. వాటర్ బాటిల్ ఉన్నాయారా? అయిపోయినాయారా? అయిపోయినాయి. వాటర్ తాగుతుండ అప్పుడే దమ్ అయిపోయిందంట వాళ్ళకి. ఇంకా 10 kilometers 10 ఏముండదురా, 3 ఉంటుందంట ఇంకంతే. కానీ 3 kilometers మొత్తం ఫారెస్ట్ లో ఉంటుందంట. ఈ చెట్లు వచ్చేసి నాకు తెలిసి సబ్దాన్ అనుకుంటా, కింద రూట్స్ తో చేస్తారు కదా, అవే ట్రీస్ అనుకుంటుంది. సొరకాయ చెట్లు కనిపిస్తున్నాయి కూడా. సొరకాయలు మొత్తం ట్రైబల్ విలేజ్ లో ఇక్కడ ఎక్కువ షాప్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు పండించుకుంటారంట. స్టార్ట్ అయింది ఇలా ఫారెస్ట్ ఇక్కడ నుంచి. ఇంకా చూడొచ్చు స్టెప్స్. ఈ స్లిప్ అయితే లేదు, ఏమైతే లేదు. ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఒకవేళ వస్తే మాత్రం విజిట్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడికి వచ్చిన మనలో స్లోగన్ వదిలేట్లేదురా బాబు. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అసలు ఎట్లా పోవాలేమో. సార్ వాళ్ళు తీసుకోపోతారు, మేము బ్లైండ్కి వెళ్ళిపోతున్నాం. ఘోరంగా మొత్తం చెమటా లోపల. స్వెటర్ అయితే ఉడుకుతుంది లోపల. ఇప్పుడు తీస్తే మళ్ళీ చలి పెడుతుంది అని చెప్పి ఆగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఎంతైనా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఎక్కువ ఏ ఇన్సెక్షన్స్ కూడా తెలియదు. కుట్టిందంటే మాత్రం మొత్తం ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. ఇవి మాత్రం క్రేజీగా ఉంది ఫ్రెండ్స్. వస్తే మాత్రం పక్కా వచ్చారు ఒక అమ్మ. ఇప్పుడు ఇంకా చలి ఉడకపోస్తుందంటే ఈ ఉడకలు ఇంకా వర్షం కూడా ఒకటి. ఎట్లా ఎక్కుతారా ఏమో వాళ్ళు. అయిపోలే ఫ్రెండ్స్. ఇప్పుడున్న పెద్ద ఆబ్స్టాకిల్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. సో పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకోలేదు. సడన్గా ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందంటే మాత్రం పవర్ బ్యాంక్ కూడా లేదు. చూస్తా ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేయడం చూస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లైక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ సాగ్ అందరూ వీకెండ్ తర్వాత డ్రెస్ తీసుకుంటారు. అందరు పని అయిపోయింది. ఇది కాలేదంట. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మీకు తెలియదు తీరిపోతుంది. మా వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు భయం అవుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మా అమ్మ అంటుండే ఎప్పుడు పైకి వెళ్ళాలని. ఇప్పుడు వెళ్తున్నా పైకి. మరి ఇంత పైకి వెళ్తా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మొత్తానికి బుర్రాపాడు బుడ్డలు జారుడు సేమ్ డే లాగా మళ్ళీ అలసిపోయారు కాబట్టి ఇప్పుడు ఒక బిస్కెట్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అవుతుంది. ఇంకా వాటర్ బ్రేక్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళకి ఏదో కొంచెం చేయుత కోసం కట్టలు తీసుకుంటున్నారు. రిఫ్రెష్మెంట్ అది. అది ఇంట్లో చేస్తారు కదా. ఇది చల్లగుందిరా. ఇది ఇంట్లో మనం ఏదో బిస్కెట్స్ చేసుకోవడం కదా, చిన్న చిన్నగా స్క్వేర్ లాగా. ఆ బిస్కెట్స్ నే చక్కెరలో నానబెడతారు కదా, అది మనం అదే టైప్ లో అట్లనే ఉన్నాయి అవి. కాకపోతే చల్లగా ఉన్నాయి అంతే. ఇది రా అనుకుంటా కదా, కొంచెం పండైనట్టు ఏదో సీడ్స్. మేము వచ్చింది ఇటు నుంచి, కానీ ఇటు సైడ్ ఇంకొక వ్యూ ఉంది. పైన మొత్తం ఏమంటారా గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ ఉంటుందంట మీద. వెళ్ళేదారిలో మెల్లగా ఎవరు తెలియకుండా స్కామ్ అయిపోయి వెళ్ళి చూసి రావాలి అంతే. మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, అడవిలో ఒక ట్రిక్ ఉంటుంది. ఎప్పుడైనా సరేగా ఎవరైనా ఒంటరికి వెళ్తారు అనుకోండి, ముంగట ఎలా ఉన్నాయి మీ పాత ఒకరిని తప్పిపోతే కనుక్కోవడానికి చెట్లు ఇట్లా ఇరుస్తారు. ఎటు సైడ్ వెళ్ళామో అటు సైడ్ ఇరవాలి. మీరే చూసుకోవచ్చు ఎట్లుందో. ఇగో నా షూస్ మొత్తం ఆగం అయిపోయినాయి. డిఎంఎస్ మొత్తం ఫారెస్ట్ లోకి ఎలా ఓడోడ కుతలేస్తాడు మీదికి వెళ్ళి. అమ్మో ఇంత డీప్ ఉందిరా నాయన. పడితే మాత్రం మట్టిని చట్టే కదరా అంతే. అమ్మో నాయన. సాయిరామ్ సాయిరామ్. పడుకొని ఇంకా డీప్ ఫారెస్ట్ లోకి వచ్చినాం. అమెజాన్ జంగల్ అంటున్నా బాబు. అమెజాన్ జంగల్ కన్నా దారుణంగా ఉందిరా బాబు. బోరా అని అంటున్నా. మా వాడు పెద్ద పిచ్చిపోకున్నాడు. వీడే చెట్టు కనిపించిన చెట్టుకి ఎక్కుతుంటే ఎర్రచంద్రం అంటాడు భోజడి గాడు. ఏమైందిరా రైతు అది ఎర్రచంద్రం మారా. అగో అగో ఎంత తీటపోకున్నాడు. అగో చూడరా చెట్టులో కొడుతుండే ఇరుగుతలేదు, దమ్ము లేదు. ఇదేంద్రా బాగా అది తెలిసాడా. ఒక 1 week ముందైనా లేదా ఒక 2 weeks ముందైనా మొత్తం ల్యాండ్ స్లైడ్ వచ్చినట్టుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ చెట్లు పడిపోయినాయి అంతా. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేసారో తెలియదు, పడిపోయినాయి తెలియదు. మరీ ట్రెక్కింగ్ అంటే ఫారెస్ట్ లోపలికి వెళ్తామని తెలుసు, కానీ మరీ ఇంత డీప్ ఫారెస్ట్లో ఇంతగానో ట్రెక్కింగ్ చేస్తామని తెలీదు.
ఇంకెంత స్లోప్ ఎక్కాలో తెలియదు, ఎక్కుతానే ఉన్నాం అప్పటి నుంచి. మినిమం ఒక 1 hour అయింది. ఏమో మీకేమో నేను అంత వ్యూ చూపెట్టాలని చెప్పి నేను అనుకుంటే వీడేమో కంటెంట్ చూపిస్తాడని మీరు వీడు అనుకుంటున్నాడు. చూడే అంతే కదా అంట. ప్రతి గ్యాంగ్లో ఇట్లాంటి లుచ్చగాడు చెడగొట్టేటోడు ఒకడు ఉంటాడు, మన ట్యాగ్ చేయరు ఫ్రెండ్స్. మా వాడు చూడు చెనగడే తింటాడని చెప్పి బ్యామ్మ చెట్టు రగొడుతుండు. ఇందాకనే అగో తీటప్పు కూడా ఈడి ఇంకా నెంబర్ 1 తీటప్పు కూడా మా గ్యాంగ్లా. ఏం జారుతుందిరా ఒక్కసారి ఇంకా వ్యూ చూపిస్తే ఒక్క సెకండ్ ఆవిర్రి. ఈ మట్టి రోడ్ల కింది నుంచి ఎక్కి రావాలంటే కథమే అని పని. అమ్మో ఇంకనే రైనీ సీజన్ రాలేదు. ఎవడు అవును నీకు అలవాటు తుప్పలంటే దాడిబిడ నువ్వు. కొత్త ప్రాబ్లం ఏంటంటే పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ హెవీ అవుతుంది, ఇంకా బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా అట్లే. ముక్కులు మొత్తం అంతా ఘాటుకి మండుతుంది, అంతా అడవి ఫారెస్ట్ మంటకి. వచ్చే వాళ్ళైతే జర మాస్క్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకర్రి, ఎందుకంటే ఇంకా ఒడోమాస్లు మా ఇన్సెట్ మా ఏమంటారు కొన్ని ఉంటాయి లోషన్స్, అవి కూడా తెచ్చుకోండి. ఏమైనా ఇన్సెక్ట్స్ పెట్టినా కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కాకుండా. పందిరేసిండు అడవిడోళ్ళు ఉంటాడు అనుకుంటా. ఎవడ హంటి చేసి ఏం కాల్చుకొని తిన దగ్గర ట్రైబల్స్ ఇక్కడ పందిరేసిరు. మా వాడు ఇప్పుడు ఆ టెంట్ తీసిన తర్వాత కూడా చెప్పిండు ఈయన ఒక పిల్లని తీసుకొని సంతానం పెట్టుకుంటాడంట, అడవిలో బతికేస్తాడంట. ట్రైబల్ అరా నువ్వు? నాగాలాండ్ లో కలిసిపోతాం మామ. కలర్ వేరే ఉంది మామ, ఎట్లా మళ్ళీ? పర్లేదు రంగేసుకుంటాడంట మనోడు. ఏదిరా తెల్ల తీసుకుంటావా కర్ర తీసుకుంటావా? అదే కలర్ ఉంటే ఆ కలర్, మేకప్ అయినా ఎక్కువైనా వేసుకుంటా. ఎంత డీప్ ఉంది చూడరు ఫ్రెండ్స్, అలా పడ్డామంటే పైకి కూడా రాడవాడు. నేను ఈ పాజ్ చూడాల్సింది కనిపిస్తుంది ఎవరికైనా. వాటర్ ఫ్లో అవుతుంది లోపల. ముంగడికి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూ బాగుంటుంది అనుకుంటా వాటర్ ఫ్లోది. చూద్దాం. ఇంకా రెయిన్ కూడా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే మళ్ళీ. ఊరు నాయనో ఈ వానంలో ట్రెక్కింగ్ అంటే జారడం. ఇంకా అక్కడ మౌంటైన్ ఎక్కాలంట. సేమ్ హరిహర ఫోర్ట్ కన్నా దారుణంగా ఉంది. అక్కడ మొత్తం స్కైలు ఉంటాం టాప్లో, ఇక్కడ ఫారెస్ట్లో చేస్తున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. ఈ వానలో పోవాలంటే అమ్మా వర్షం జర తగ్గిన తర్వాత మళ్ళీ బ్లాగ్. ఒక్కొక్కటి అలసిపోయి రావాలో వద్దా నడుస్తారు. మా వాడు చూడరి అయ్యబ్రా మీటర్ బ్లాగ్స్ అట గబ్బు. ఇప్పుడే చెప్తున్నా ఫ్రెండ్స్, ముందే పక్కా ఎవడైతే సిగరెట్ తాగుతాడో మందు తాగుతారో వాళ్ళు మాత్రం రాకుండా ఉండడం మంచిది. పక్కా అటువంటి ప్లేసెస్ రావాలంటే రెయిన్ కోట్, అంబ్రెల్లా మస్ట్ అండ్ షుడ్. వాటర్ మాత్రం పక్కా క్యారీ చేయండి. ఏమన్నా గ్లూకోజ్ కానీ ఎనర్జీ డ్రింక్స్ ఉంటే అవి కూడా క్యారీ చేయొచ్చు. రైనీ సీజన్లో మాత్రం మ్యాక్సిమం స్కిప్ చేస్తే బెటర్. సమ్మర్లో వస్తే బాగుంటుందేమో కానీ సమ్మర్లో అంత వ్యూ ఉంటుందో తెలీదు. వింటర్లో వస్తే చలి ఎక్కువ ఉంటుంది, వ్యూస్ బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి వింటర్, సమ్మర్, స్ప్రింగ్ మొత్తం ఎలా ఉన్నా సరే కానీ ఇక్కడ మాత్రం రెయిన్స్ మాత్రం కామన్ అంట. ఇంకా మన వాళ్ళగా ఈడేవో డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. సేమ్ నా నేరేడు పండ్లు ఉంటాయి కదా బ్లాక్గా, అట్లనే ఉన్నాయి మొత్తం అవే అనుకుంటా. పైకి ఎక్కుతున్న కొద్ది మెట్లు పెరుగుతున్నాయి, ఫాగ్ పెరుగుతుంది, కానీ వెళ్ళాల్సిన డెస్టినేషన్ మాత్రం రావట్లే. మా జీతం మళ్ళీ వాన స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. అసలు ఎట్లుందో అడవి మొత్తం ఘోరంగా ఉంది. అసలు ఇలా పడ్డా ఇట్లా స్లిప్ అయి పడిందంటే అటు నుంచి అట్టే ఇంకా మళ్ళీ మీదికి వచ్చే ఛాన్స్ కూడా లేదు. అమ్మా ఓమ్మో ఊరు నాయనో ఏంద్రా వ్యూ పడితే అటు నుంచి అట్టే జస్ట్ ఒక అడిగి ఇది వేసామా కథ అంతే అట్టే. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఎట్లుందంటే ఎక్కడెక్కడి నుంచో పోవాల్సి మొత్తం. అమ్మో మొత్తం ఇది ల్యాండ్ స్లైడ్ వచ్చి చెట్లన్నీ పడిపోయినాయి మొత్తం. ఆల్మోస్ట్ ఒక 3 kilometers నుంచి స్టెప్స్ ఎక్కడమే సరిపోతుంది.
లాక్ చేసి కూడా వస్తున్నాము, వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. రూట్ ఇటనో కాదు కూడా తెలియదు, కానీ ఇటే అని చెప్పి బ్లైండ్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే స్టెప్స్ ఇటే పడుతున్నాయి, ఎక్కేంత ఒప్పుకోలేదు. లేడీస్ ఉంటే స్కిప్ చేయండి మ్యాటర్, ఎందుకంటే సుస్సు వద్దామన్న సుస్సు కూడా రావట్లేదు భయ్యా. అంత చలికి అంత ఫ్రీజ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక వ్యూ పాయింట్ వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడాలి ఇంకెంత దూరం పోవాలో. ఇదేనా ఇంకెళ్ళాలో తెలీదు. లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ప్రస్తుతానికి ఫుడ్ తిన్నీకి ఇంతగానే ట్రెక్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఏమంటారు రోహిత్? 2 గుడ్లు ఏదో పచ్చడి ఉంది, ఒక కీర 2 కీరాలు ఇచ్చారు ముక్కలు. అరే నా కీరారా కావాల్సుకొని చేస్తున్నావు కదా రోహిత్. చట్నీ దిగిపోతున్నాడు, కీర దిగిపోతుంది. ఇంత చక్కగా లేదా తయారైనాము అమ్మ జీతం. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇదే ఫుడ్. ఫైనల్గా అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం. ది హైయెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ నాగాల్యాండ్. మీకు కనిపిస్తుంది లేదా నాకు తెలియదు కానీ. హలో ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ ఇంకెళ్ళాలా? ఏ ఫైనల్ और जाना? ये फाइनल ఇప్పుడున్న ఏరియా అందరూ తెలుసుకున్నారు. ఇల్లు ఉన్నాం ఇదంతా వ్యూ పాయింట్ వెనక. ఇక్కడ చెట్లు ఉన్నాయి ఘోరంగా, అసలు ఏం ఫ్రూట్స్ కూడా అర్థం కావట్లేదు, డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. అయిపోయింది వ్లాగ్. ప్రస్తుతానికి అయితే ఎండింగ్ కూడా అయిపోయింది. ఇంకా వ్యూ పాయింట్ అంత వర్షం పడ్డది కూడా అంత ఏం కనిపించలేదు. కుదిరితే నేనైతే గూగుల్లో కొన్ని ఫొటోస్ ఎత్తుకుతా, ఆర్ ఎల్స్ ఉన్నది ఎట్లా క్లిప్ పెట్టేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. అది అక్కడ ఇలానే ఉంది. ఇంకా మొత్తం చూడొచ్చు, మొత్తం ఫాగ్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకా మొత్తం మళ్ళీ ట్రెక్కింగ్ డౌన్, మళ్ళీ సేమ్ వచ్చిన దారిలోనే 7 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. చలి మాత్రం బీవచ్చాం అండి ఫ్రెండ్స్. చేతులు మాత్రం ఫ్రీజ్ అయిపోతున్నాయి. చేతులు ఎట్లా కడుక్కుంటారు అంటారు తిన్నాక? అది క్వశ్చన్ అడిగారు ఎవరైనా, ఒకవేళ ఉంటే అడగండి, దానికి ఆన్సర్ చెప్తాను ఇప్పుడే. అక్కడ తిన్నాం, ఇక్కడ పైనుంచి వాటర్ పడి అంత కింద ఫ్లో అవుతాయి కదా, ఆ ఫ్లోలో అన్నీ బురద ఉంది. ఇక ఏదో ఒకటి సార్ వాళ్ళు అట్లనే చెప్పేసారు, అలానే అడగాల్సి వచ్చింది. చలి మాత్రం బీవచ్చాం అందరం. ఆయన వస్తుంది, మా ట్రూప్ మొత్తం వెనుకుంది. అయిపోయింది వ్లాగ్ ఇంత. ప్రస్తుతానికి అయితే మొత్తం ది హైయెస్ట్ పీక్ ఆఫ్ మౌంట్ టీ అయితే ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ కిందికి వెళ్ళాలి మెల్లగా. మా ఫ్రెండ్ గారి దగ్గర క్యాప్లు అయిపోయా, ఆర్మీ క్యాప్. ఏదో మైల్ స్టోన్ అంట, డిఫరెంట్ ఉంది. ఇది మైల్ స్టోనా లేకపోతే కాంతారా మూవీలో అది రాయి లెక్కన ఉంది, వెరైటీగా ఉంది. ఇది మీరే కమెంట్ చేయండి ఏంటో అది. వ్యూ మాత్రం ఏముంది భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇట్లాంటివి ఇక్కడ. లైఫ్లో పైన్ ట్రీస్ చూస్తున్నా. ఇది పైన్ ట్రీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి అక్కడక్కడ స్టార్టింగ్లో నా వాయిస్ చూపిస్తామండి. ఇక్కడ ఉన్నాయి, అంత జూమ్గా క్లియర్గా కనిపించట్లే, కానీ ఇది మాత్రం పైన్ ట్రీ పక్క. ఇది వాటి ఏతున్నాయో అవి గ్రాస్ లాగా, వాటితో టీ చేసుకుంటారు. ఆ సీడ్స్ తోటి, ఆ సీడ్స్ని కాల్స్తే అవి కూడా కొంచెం ఆయిలీ ఒక ప్రోటీన్ సోర్స్ అది కూడా. ఇంకా మన ఏదైతే మన పీనట్ బటర్స్ ఉంటాయి కదా పల్లీలు, సేమ్ అట్లనే పైన్ ఇవి కూడా సీడ్స్ కూడా అట్లనే ఉంటాయి టేస్ట్. ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ, మీరు ఎప్పుడు తినమాకండి, తింటాము ఏం కాదు, తినొచ్చు. జీతం ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంతా ట్రెక్ అయిపోయిన తర్వాత దిగిన తర్వాత దిగేటప్పుడు పరిస్థితి ఇది. షూస్ ఎట్లుందో అది పచ్చిగా ఉందంతా. ఎలాగైనా ఫస్ట్ స్నానం చేయాలి, ఘోరంగా ఉంది సిచ్యువేషన్ మాత్రం. फाइनली भाई एक सेल्फी फाइनली. రే ఇట్లయితే ఇప్పుడు ఎడిపోవాలి, ఇట్లా ఫాలో అని చెప్పిస్తారా ఇప్పుడు? ఏమో మావాడు చూడరు నా అవతారాలు అన్ని షూలు గబ్బు గబ్బు అయిపోయింది. చిల్లు కాళ్ళు గత్ర ఘోరంగా ఉంచుతున్నాయి, ఒక్కసారి ఆయనకి వణుకో కానీ. అది అట్లుంటుంది మన షూలు. జర ఆడ చేరుంది, కొంచెం కూర్చుందాం.
చలో నెక్స్ట్ వీడియో ఏమనంటే సింగర్ నెక్స్ట్ వీడియో ఏమనంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా. రేపు వచ్చేసి డోయాంగ్ డ్యామ్ అంట. ఆ డోయాంగ్ డ్యామ్లో మళ్ళీ వ్లాగ్ చేయాలి. ఎడిటింగ్ ఈరోజు చేసేసి ఈరోజు నైట్ కన్నా రేపు మార్నింగ్ కన్నా ఈ వీడియో వస్తుంది. చలో టాటా.